పంట కొనుగోళ్లపైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మరో 1800 కోట్లను సీఎం కేటాయించారని తెలిపారు. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రొద్దుతిరుగుడు పంటను 25% మించి కొనుగోళ్లకు సీఎం ఆదేశించారని, జిల్లాల వారీగా కొనుగోళ్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా చిట్యాల మార్కెట్ యార్డును సందర్శించిన నిరంజన్ రెడ్డి రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ఆ పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. అందిన కాడికి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ట్రాన్స్పోర్ట్ టెండర్లు అసలు ఎట్లా వచ్చినాయి? ఈ టెండర్లలో పారదర్శకత ఉందా? ఈ టెండర్లలో పూర్తి చేసినటువంటి పత్రాలు నిజమైనవేనా, కరెక్టే ఉన్నాయా? అవి పత్రాలలో చూపించినట్లుగానే వాళ్ళకి ఆ వాహనాలు ఉన్నాయా, వాహనాలు సమకూర్చుందే శక్తి ఉందా? ఇవి ఏమైనా వెరిఫై చేసినా ఏం వెరిఫై చేయలే. సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, ఇంత ఘోరంగా కొనుగోళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టులో ప్యాడీ అండ్ మేజ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు, రాజకీయ ప్రమేయము, అధికార పార్టీ వాళ్ళు తమకే కావాలని చేసుకునేటువంటి ప్రయత్నము. ఒకవేళ అర్హత ఉండి తామే తెచ్చుకునే ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ ఎవరైనా తెచ్చుకుని ఎవరైనా, అది ఇష్యూ కాదు. అర్హత లేనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వాహనాలు సమకూర్చక ఇవాళ ఈ అవస్థ తీసుకొస్తున్నారు.